కేరళలో అనంత పద్మనాభ స్వామి ఆలయం. అందులోన 6 గదులు ఉంటే 5 గదులు ఆల్రెడీ తెరిచేశారు. 6వ గదిని మాత్రం తెరవలేకపోయారు. అది నాగబంధం ఉండడం వల్ల తెరవడానికి వీలు లేదు అనే మాట వినిపిస్తోంది. అందులో ఉన్నటువంటి సంపద ఈ 5 గదుల కంటే రెట్టింపు ఉంది అన్న మాట కూడా వినిపిస్తుంది. ఈ నాగబంధము తెరవడానికి రాకపోవడము ఇలాంటివి ఉంటాయా సార్? ఎందుకుండవు సార్? హ్మ్. ఎందుకుండవు చెప్పండి? హ్మ్. ఒక సిస్టమ్ ప్రివేల్ అయింది సార్. హ్మ్. ఆ సిస్టమ్ నీకు తెలియదు అంతే. ఓకే. ఇప్పుడు తెలియనంత మాత్రాన మనకు లేదు అని చెప్పడానికి లేదు. హ్మ్. ఇప్పుడు అక్కడ రాజులు ఎట్లా ప్రవర్తించేవాళ్ళో తెలుసా మీకు? ఏది కేరళ. ట్రావెన్కోర్ ట్రావెన్కోర్. అవును. ట్రావెన్కోర్ రాజులు హ్మ్. ఆ దేవాలయంలోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని బయటకు వచ్చేవాళ్ళు. ఓహ్! అంటే ఆ దేవాలయంలో ఉండేటటువంటి ఇసుక కూడా మేము బయటకు తీసుకురాకూడదు. ఓహో! అంత ధార్మిక నిబద్ధత. అంత ట్రావెన్కోర్ రాజులు స్వామి పేరు మీదనే రాజ్యం చేసేవాళ్ళు. హ్మ్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజు ధర్మానికి బద్ధుడు. ఇక్కడ రాజుని చేసేటప్పుడు, రాజుకి పట్టాభిషేకం చేసేటప్పుడు గురువు గారు బెత్తంతో కొడతారు తెలుసా మీకు? ఓహ్! ఎందుకు సార్ అలా? ధర్మాన్ని, నేను ధర్మానికి బద్ధుణ్ణి హ్మ్. అండ్ ధర్మాన్ని ఆచరిస్తాను, నేను ధర్మంగా పరిపాలిస్తాను అని కూర్చుంటాడు. ఓత్ టేకింగ్ అది. ఓహ్! మరి బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచే కాదు, వాళ్ళు పాలించిన ప్రతి ప్రతి దేశం దేశం నుంచి నుంచి. కూడా సంపదను మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు. Yes, yes. ఇప్పుడు మన మీకు ఆండర్సన్ ఆయన ఒక పరిశోధన చేశాడు దీని మీద. పరిశోధన చేసి ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏందో తెలుసా? బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి రాకముందు వరకు ప్రపంచ జీడిపిలో భారతదేశం 33% దీన్ని సంపాదించుకుంది. రాకముందు వరకు 33%. అంటే ఇక్కడికి దోచుకోవడానికి వచ్చినటువంటి తురకరాజులు కూడా ఇక్కడ ఉండేటటువంటి ఉత్పత్తి వ్యవస్థని టచ్ చేయలే, కానీ వీళ్ళు టచ్ చేశారు. ఉత్పత్తి వ్యవస్థ మీద దెబ్బ కొట్టారు, ఇక్కడ ఉన్నటువంటి సంపదని దోచుకున్నారు. ఇప్పుడు కోహినూరు వజ్రాన్ని పట్టుకెళ్ళారు, టిప్పు సుల్తాన్ చేతి ఉంగరాన్ని కూడా తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టారు అని అంటున్నారు. నిజమేనా సార్ అది? దానికేముంది? ఇక్కడ టిప్పు సుల్తాన్ ఉంగరము, కోహినూరు వజ్రం ఒక లెక్క. 700 ఓడల్లో రాబర్ట్ క్లైవ్ ప్లాసీ యుద్ధం జరిగిన తర్వాత 700 ఓడలులో సంపదను తరలించుకొని పోయాడు. ఇది ఒక్క ప్లాసీ యుద్ధం తర్వాతనే. ఆ తర్వాత ఎంత సంపదని ఒక్క కలకటాను దోచుకుంటేనే వాడు, కలకటా ప్రావిన్సీ, బెంగాల్ ప్రావిన్సీ 700 ఓడల్లో తరలించాడనంటే ఆ ఓడలు కూడా ఎక్కడయ్యి? నీ దగ్గరే అద్దెకి తీసుకొని. ఓ ఎంత దరిద్రం అండి. సో ట్రాజెడీ. ఇప్పుడు చెప్పండి నాకు. సో వాడు ఒక్క ఏరియా నుంచి 700 ఓడల్లో తీసుకుపోతే మొత్తం భారతదేశం మొత్తం మీద నుంచి ఎంత తీసుకుపోయి ఉండొచ్చు? అంటే ఇప్పటిదాకా ఈ తరం వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం పోరాడి స్వేచ్ఛను తెచ్చుకున్నాం, మనం గ్రేట్ అనుకుంటున్నారు, కానీ మనల్ని ఉత్తి బట్టలకు అంతా బట్టలిప్పదీసి మొత్తం అంతా మమ్మల్ని బజార్లో పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు వచ్చేంత వరకు భారతదేశంలో అడుక్కు తినేవాడు లేడు. నేను ఇచ్చింది కాదు ఇది. మనకు ఈ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారే ఎవరు? మన మెకాలే ఇచ్చినటువంటి స్టేట్మెంట్, భారతదేశంలో నాకు ఒక్కడు కూడా అడుక్కు తినేవాడు కనిపించలేదు. ఇప్పుడు అడుక్కు తినేవాడిని పక్కన నెట్టేసే పరిస్థితి ఎవరైనా వస్తున్నారంటే. దేశమే అడుక్కు తినే దేశం అయిపోయింది సార్. దారుణం. 150 సంవత్సరాలలో దేశాన్ని అడుక్కు తినే దేశంగా తయారు చేశారు వాళ్ళు.
ఇక్కడుండే ఉత్పత్తుల మీద ఎక్కువ ట్యాక్సులు వేశారు. వాళ్ళ ఉత్పత్తుల్ని, మంచి ఉత్పత్తులని ప్రజలకు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇక్కడుండే ఇండస్ట్రీస్ని నాశనం చేశారు. అంటే స్వదేశీ ఉద్యమం రావడానికి ఇది కూడా ఒక కారణం. Yes. ఇది కూడా ఒక కారణం కాదు, ఇదే కారణం. సార్, ఇప్పుడు ఆలయాలు, మన పురాతన ఆలయాలు కూడా పెద్ద పెద్ద ట్రెజర్స్గా మారిపోయాయి అప్పట్లోన, పూర్వకాలంలో. ఆ సంపదలు సార్, ఇప్పుడు నేను ఒక చిన్న విషయం, మధు గారు, మీరున్నారు, మీరు ఓ బ్రహ్మాండంగా ఇప్పుడున్నంత భయం లేదు అప్పుడు. అవును, భయం లేదు మీకు. మీ దగ్గర బోలె డబ్బు ఉంది. డబ్బు అనేది అసలు మీకు ఒక ఇది కాదు. ఏం చేస్తారు? ఇప్పుడు ఒకసారి బాగా డబ్బున్నోళ్ళు తిరుపతికి వెళ్తే ఏం చేస్తున్నారు? హుండీలో వేస్తారు. తిరుపతి స్వామికి వజ్రాల కిరీటం చేయించారు. ఎట్లొచ్చినాయి? అన్నీ నీ సంపదే కదా. అవును. ఒక హిందువు తన అవసరాలకు పోను తక్కిన ధనాన్ని ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగించేవాడు. ఓకే. లేకపోతే ఇన్ని గుళ్ళు, ఇన్ని గోపురాలు, దాంట్లో అంతంత సంపద ఎక్కడి నుంచి వస్తుంది? సరే, ఇప్పుడు మీకు సోమనాథ దేవాలయానికి బంగారు వాకిలి ఉండేది. బంగారు వాకిలే బంగారంతో తయారు చేశారు సార్. దానికి ఆఫ్ఘనిస్తాన్కి తీసుకువెళ్ళడానికి, ఆ వాకిలిని తీసుకువెళ్ళడానికి 4 ఏనుగుల దీన్ని ఏర్పాటు చేసుకున్నాడు వాడు. అంత పక్కాగా దోచుకెళ్ళిపోయారు. ఒకసారి వెళ్ళిరండి మీరు సోమనాథ్ దేవాలయానికి వెళ్ళి, సోమనాథ్ దేవాలయంలో అక్కడ దొరికినటువంటి అంటే ఆలయ శిల్పాలు ఉన్నాయి, పడగొట్టి భయంకరంగా ధ్వంసం చేసిన శిల్పాలు. కళ్ళ నీళ్లు పడతాయి సార్, కళ్ళ నీళ్లు పడతాయి. నిజంగా ఆనాటి ఆర్కిటెక్చర్ని ఉపయోగించి ఈనాడు ఒక్క ఆలయం కూడా కట్టలేకుండా ఉన్నారు, రాతి ఆలయాలు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.